హలో ఫ్రెండ్స్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ అల్టిమేట్ ఛానల్. నేను ప్రియా అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా మీరు కూడా మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా భోగి పండుగని చాలా బాగా జరుపుకోవాలి అని ఆశిస్తున్నానండి. ఇంకా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అసలే భోగి పండుగ, సంక్రాంతి పండుగ అంటే ఏంటండి? ముగ్గులతో ఇంటి నిండా అలంకరించుకోవడం. కానీ మనకేమో ముగ్గులు వేయడం అస్సలు రాదు. ముగ్గులు వేయడం రాదు అంటే చూసి ఎంతో కొంత వేస్తాను కానీ ముగ్గుతో గీయడం అయితే అస్సలు రాదు. చాక్ పీస్‌తో అయితే కొంచెంలో కొంచెం బాగా వేయగలుగుతాను. ఇప్పుడు సంక్రాంతి పండుగ కదా! ముగ్గుతో వేయకుండా ఎందుకుండాలని ఏదో ట్రై చేశాను. అది ఇలా వచ్చింది. ఎలా ఉందనేది మాత్రం మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి అన్నీ చేసుకుంటాము. మన పిల్లలకి భోగి చేయకుండా ఎలా ఉంటానండి? మీరు అన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు గదా! నా వీడియోస్ మాక్సిమం టు మాక్సిమం అన్ని సెలబ్రేషన్స్ రితికాకి సంబంధించినవి వాళ్ళ నాన్న ఏది ఆపరండి. ఇది కూడా మేము ఆపలేదు. ఇంగ చూసారు గదా! వాళ్ళ డ్యాడీ వచ్చారు అండ్ సెలబ్రేషన్ చేసాము. రితికాకి, కృతికాకి. కృతిక ఎవరంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి. సో, తనకు కూడా చేశాము. ఇద్దరికీ కలిపి ఒకేసారి చేశాము. లాస్ట్ ఇయర్ రితికాను, తేజమ్మ చేసుకున్నారు. తేజస్వి తెలుసు కదా మీ అందరికీ. తేజస్వికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. తేజస్వి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. నేను లింక్ అనేది కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేస్తాను చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. నాట్ ఏ ప్రమోషన్ అండి. మీ అందరికీ తెలుసు కదా! తేజ మన ఛానల్‌లో చాలా చాలా వీడియోస్‌లో ఉంది. ఇంగ చూసాను కదా! మధ్యలో మా వారు చెప్పారు, "వీడియో అనేది సరిగ్గా రికార్డ్ అవ్వట్లేదు చూడమని." ఇంగ ఇన్ని చేసి మనం ఒక్క ఫోటో దిగకపోతే ఎలా అండి మన పిల్లలతో. నేను, మా హస్బెండ్ ఇక్కడ పిల్లలతో ఫోటో దిగుతున్నాము. చూసారు కదా! పిల్లలిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో. వాళ్ళ సంతోషం కోసమే కదా మనం ఏ సెలబ్రేషన్ అయినా చేసేది. అండ్ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది. స్కూల్స్‌లో గూడా ఫ్రీగా ఏదన్నా సెలబ్రేషన్ ఉంటే చేసి చూపిస్తున్నారు. అండ్ వాటి గురించి వాల్యూస్ అనేవి వాళ్ళకి చెప్తున్నారు. అదే మన ఇంట్లో మనం చేసుకోకుండా ఉండకూడదు గదా! వాళ్ళకి మనం కూడా ఎంతో కొంత వాల్యూస్ అనేవి నేర్పిస్తూ ఉండాలి. ఈవిడ మీ అందరికీ తెలుసు గదా! మా అమ్మగారండి. మా అమ్మగారు కూడా వచ్చారు. అండ్ సెలబ్రేషన్స్‌లో మా అమ్మగారు కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ రితికాకి సంబంధించినవి మా ఫ్యామిలీ మొత్తం చాలా ఇంట్రెస్ట్‌గా, ఇష్టంగా చేస్తారండి. ఎందుకంటే రితిక అంటే మా ఇంట్లో అందరికీ అంత ఇష్టము. రితికాని ఏ మాత్రం ఏమన్నా కూడా ఎవ్వరూ ఊరుకోరు. అండ్ వీళ్ళు ఫస్ట్ నుంచి మేము ప్రొసీజర్ ఏం చేశామో అవే చేయటానికి అందరికీ చెప్తున్నారు. అక్షింతలు వేయండి ముందు, ముందు బొట్టు పెట్టండి, ముందు అవ్వేయండి, ఇవ్వేయండి అని అలా చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూసారు గదా! మా ఇంటి పక్కన ఉంటారు. ఆ ఆంటీ పేరు పద్మ ఆంటీ అండి. చూసారు గదా! చక్కగా ఆంటీ గూడా ఆశీర్వదిస్తున్నారు. మా ఇంటి పక్కన చెప్పాను గదా! ఎక్కువ పెద్ద ఆంటీసే ఉంటారు. అండ్ వాళ్ళు చాలా బాగా హెల్ప్ జేస్తూ ఉంటారు. ఏమన్నా తెలియనివి చెప్తూ ఉంటారు. ఇలా చెయ్యాలమ్మా తిప్పి మీరిలా చేయరా అని అడిగారు. యాక్చువల్‌గా వైజాగ్‌లో అయితే ఇదంతా చెయ్యరు గదా! ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కల్చర్ ఉంటుంది గదా! ఆ కల్చర్‌ని మనం అలవాటు చేసుకుంటూ మన పిల్లల్ని గూడా మనం ముందుకు తీసుకెళ్తూ ఈ కల్చర్ అనేది నేర్పిస్తూ ఉండాలండి. ఎందుకంటే ఇది ఎక్కడ మిస్ అవ్వకూడదు. ఇప్పుడున్న రానున్న రోజుల్లో ఇక్కడ రితిక చూసారా మధ్యలో ఏం చేస్తుందో? ఆహ్, రితిక అవన్నీ తీసుకుంటుంది. ఆంటీ ఫోటో దిగుతున్నారండి ఇక్కడ. మళ్ళీ వెనక్కొచ్చి ఒక ఫోటో దిగుతున్నారు. ఇక్కడ ఈవిడొచ్చేసి కృతిక వాళ్ళ అమ్మమ్మ గారు, నాయనమ్మ గారండి. కృతిక వాళ్ళ నాయనమ్మ ఆశీర్వదిస్తుంది. వీళ్ళు చూసారా ఆంటీకి కూడా బొట్టు పెట్టేస్తున్నారు. పిల్లలు ఇంతే కదా! చాలా చాలా నాటీ థింగ్స్ చేస్తారు. సెలబ్రేషన్స్‌లో ఇవే కదా బావుండేది. అండ్ ఆంటీ అయితే ఇదే ఫస్ట్ టైమ్ అంట భోగి పళ్ళకి రావడం. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదంట. కాబట్టి చూస్తున్నారు. వాళ్ళ మనవరాలికి చేసేది కూడా చూసి మర్చిపోతూ ఉన్నారు. వీళ్ళిద్దరూ చూసారా వీళ్ళ పనిలో వీళ్ళున్నారు. ఈ ఆంటీ మా ఇంటి ఎదురుగా ఉంటారండి. ఈ ఆంటీ గూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆంటీ చక్కగా అన్ని ఫంక్షన్స్‌కి వస్తారు, ఆశీర్వదిస్తారు. ఇక్కడ అందరూ కూడా చాలా కలిసిమెలిసి ఉంటారండి. ముందు మనం ఏ రిలేషన్నైనా నిలబెట్టుకోవడానికి అందరూ మనకు సపోర్టివ్‌గా ఉండడం అండ్ మనతో పాటు నడవడం అండ్ మనం కూడా అందరితో పాటు కలిసి ఉండడం అనేది మెయిన్. ఇక్కడ అది బావుంటుంది. నాకు ఈ ఏరియా నచ్చడానికి గల కారణం గూడా అదే. అండ్ ఇంతవరకు ఎంత హ్యాపీగా వెళ్ళిందంటే అంత హ్యాపీగా ఉంది. 1 ఇయర్ గడిచిపోయినా కూడా అసలు ఏదో నిన్నో మొన్నో వచ్చినట్టే అనిపిస్తూ ఉంటుంది నాకు. అంత బావుంది. 1 ఇయర్ ఎలా గడిచిపోయిందనేది గూడా అర్థం గాలేదు. ఇక్కడ అంతా కూడా మనకి సపోర్ట్ చేస్తూ చెప్తూ ఉంటారు. ఇది మంచిదమ్మా ఇలా చెయ్యి, అది మంచిదమ్మా అలా చెయ్యి అని. సో, ప్రతిదీ కూడా చాలా అంటే చాలా సెలబ్రేట్ చేస్తారు. ఇంగా ఎంత మనకి కన్నుల పండుగలాగా ఉంటుందంటే ఇక్కడ సెలబ్రేషన్స్ దసరా వచ్చినా, దివాళీ వచ్చినా
అందరూ చక్కగా అంటే చక్కగా వచ్చి సెలబ్రేట్ చేసి అందరూ కలిసి రోడ్డు మొత్తం ఏకమై ఒక ఖాళీ ప్లేస్‌లో పెట్టుకొని ఇలా చేస్తూ ఉంటారు. ఆంటీ మా ఇంటి దగ్గర ఉంటారు. సత్యవతి ఆంటీ. ఆంటీకి ముందు చెప్తున్నారు వీళ్ళు. ఆంటీ ముందు మీరు అక్షింతలు వేయండని అక్కడ రితిక చూపిస్తుంది కూడా చూసారు గదా! అయితే ఆంటీ అడుగుతున్నారు ఏంటి ముందు అక్షింతలు వేయాలా అని. కాదు మీరు చెప్పించేయండి అంటే, కాదు వాళ్ళు చెప్తున్నారని చెప్పారు. చాలా కామెడీగా అనిపించింది. పిల్లలు చూసారా ఎలా చేస్తున్నారో. అంటే ఏదైతే చూస్తారో అది నేర్చుకుంటారండి. కాబట్టి మనం వాళ్ళకి నేర్పించేది ఏదైనా కూడా సరిగ్గా నేర్పించాలనేది అర్థం. చూసారు గదా! వీళ్ళు చూసిందంతా గూడా అందరికీ చెప్పాలని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. రితిక చూసారు గదా! చాలా ఎంజాయ్ చేస్తుంది. అండ్ రితిక ఎలా ఉంది? రితిక డ్రెస్ ఎలా ఉందనేది గూడా కామెంట్ జేయండి. ఇది మా చెల్లి పెళ్ళికి మా అమ్మ వాళ్ళు కుట్టిచ్చారండి. నేను దాన్ని వర్క్ చేయించాను. ఇంగా ఆంటీని నేను ఆపి ఫోటో తీస్తున్నాను. ఆంటీకి ఫోటోలు దిగడం ఇష్టముండదు. కాబట్టి నేను ఆపి ఫోటో తీస్తున్నాను. నవ్విస్తున్నానక్కడ. ఈ ఆంటీ వచ్చేసి మా హౌస్ ఓనర్ ఆంటీ అండి. చూసారు గదా! ఆంటీ గూడా చక్కగా వచ్చి పిల్లల్ని ఆశీర్వదించటం నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఏదైనా ఫంక్షన్‌కి మనం ఎవరినైనా పిలవడం గొప్ప గాదండి. వాళ్ళొచ్చి ఆశీర్వదిస్తారు గదా! అలాంటప్పుడు వచ్చే ఫీలింగ్ అది చాలా చాలా బావుంటుంది. నాకది చాలా నచ్చుతుంది. నేను అందుకనే సెలబ్రేషన్స్ అనేవి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వాలి అని ఎక్కువ చేసుకుంటూ ఉంటాను. నా మెయిన్ థీమ్ అదే. సెలబ్రేషన్స్ పిల్లలకి చెప్పాలి. ప్లస్ మనం చేసుకోవాలి. అది నలుగురితో కలిసి చేసుకోవాలి మన ఇంట్లో అనేది నాకెప్పుడూ ఉంటుంది. అందుకని నేను ఏ సెలబ్రేషన్ అయినా గూడా ధూమ్‌ధామ్‌గా చేయాలని చూస్తా. కానీ చూసారు గదా! అనుకోకుండా చేసినా గూడా ఏదైనా గూడా చాలా బావుంటుంది. లాస్ట్ ఇయర్ రితిక బర్త్‌డే గూడా అలాగైంది. ఈవిడ మాకు కల్పన గారండి. మా ఇంటి పక్కనుంటారు. అండ్ ఈవిడొచ్చేసి శిరీష అక్క. నాకొక సొంత అక్కలాగే అనుకోండి. చాలా బాగా హెల్ప్ జేస్తారు. అన్ని విషయాల్లో సపోర్ట్ జేస్తారు. గైడ్ జేస్తారు. ఇలా చేయరా బావుంటుంది, అలా చేయరా బావుంటుంది అని. ఒక సొంత అక్క ఉంటే ఎలా జెప్తారో అలా జెప్తారు. నేను కూడా అన్నీ చెప్పుకోగలిగే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే శిరీష అక్కే. అండ్ అక్క వాళ్ళ పాప తినొచ్చేసి చూసారు గదా! నా కోసం వచ్చింది. అది హాస్టల్‌లో ఉంటుంది పాపం. కానీ నేను రామన్నాను. రితిక వాళ్ళ దగ్గర కొంచెం సేపైనా చూసి ఎంజాయ్ చేస్తారని వచ్చాను. తినొచ్చేసి మా స్కూల్‌లో నర్మదా మేడం అండి. లాస్ట్ ఇయర్ నేను చేసిన స్కూల్‌లో మేడము. అందరికీ తెలుసు గదా! లాస్ట్ ఇయర్ సంక్రాంతి వీడియోలో కూడా మేడం ఉంటారు. సో, లాస్ట్ ఇయర్ కూడా సెలబ్రేషన్ వీడియోస్ అనేవి పెట్టాను గదా! చాలా సెలబ్రేషన్ వీడియోస్‌లో 2, 3 వీడియోస్‌లో మేడం ఉంటారు. ఇప్పుడు గూడా వచ్చారు. మన ఇంట్లో సెలబ్రేషన్ అయితే రాకుండా ఎలా ఉంటారు. ఇంక ఫైనల్‌గా మనం ఫంక్షన్ అంతా అయిపోయాక పిల్లలకి హారతి ఇచ్చాలి గదా! హారతి ఇచ్చేటప్పుడండి ఇది. చూసారు గదా! వాళ్ళు నేనిక్కడ మిస్టేక్ జేస్తున్నాను. ఆంటీ చెప్తున్నారు. అందుకేనండి పెద్దవాళ్ళు మన ఏదన్నా సెలబ్రేట్ చేసేటప్పుడు ఉండడం వల్ల అడ్వాంటేజ్ అంటే, మనకు తెలియనివి ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పడం వల్ల మనం చూసి నేర్చుకుంటాము. అండ్ పిల్లలకి కూడా మనం ప్రాపర్‌గా నాలెడ్జ్ ఇవ్వగలుగుతాం అనేది నా ఒపీనియన్. ఈ వీడియో ఎలా ఉందండి? మీరు చూసి మా పిల్లల్ని గూడా ఆశీర్వదించాలి. వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం అండ్ వాళ్ళు చదువుకోవాలని మీరు కూడా కోరుకుంటారని నేను ఆశిస్తున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ముందు మీరు ఒక పని చేయాలండి. అదేంటంటే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఎవరికైనా యూస్‌ఫుల్ అవుతుంది. ఈ సెలబ్రేషన్ ఎవరికైనా నచ్చుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేవి నాకు ఇంపార్టెంట్.